మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఇంజనీరింగ్ది ఎంపీసీ స్టూడెంట్స్ ఇది 9th మే మార్నింగ్ షిఫ్ట్. మే 9th మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, దాని యొక్క రివ్యూ ఎలా ఉంది అనేది. పేపర్ అయితే ఈజీ కాదు అండ్ ఎట్ ది సేమ్ టైం నాట్ టఫ్. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంత టఫ్ కాదు, అలా అని చెప్పి వెరీ ఈజీ పేపర్ కూడా కాదు. సో ఎలా వచ్చింది అని అంటే పేపర్ మోడరేట్గా వచ్చిందని చెప్తున్నారు చాలామంది స్టూడెంట్స్. ఈ సెషన్లో రాసిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి, నా స్టూడెంట్స్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈజీ అనమాట. నేను వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ దాంతో కంపేర్ చేస్తే వాళ్ళు చెప్పిన మార్క్స్ని బట్టి పేపర్ అయితే ఈజీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే. బట్ ఈ ఇయర్ మోడరేట్ అని చెప్పవచ్చు. ఎక్కువ మంది యొక్క స్కోర్ చూస్తే నేను ఈజీ అంటే 90+ మార్క్స్ ఎక్కువ వచ్చినా, 80+ మార్క్స్ ఎక్కువ వచ్చినా వెరీ ఈజీ అనేవాడిని. కానీ చాలామంది స్టూడెంట్స్కి 60 to 70 మనకి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మార్క్స్ ఎన్నో వెరీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట, చూపిస్తుంది అది మార్క్స్. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మార్క్స్ 60 to 70 మార్క్స్ ఉన్నాయి. 60 to 70 మార్క్స్ ఉండడం వల్ల నేను అనుకుంటున్నా మోడరేట్ పేపర్ ఇది. అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదు. సబ్జెక్ట్ వైజ్ చెప్తా చూడండి. కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కెమిస్ట్రీ ఈజీ. 35 to 40 మినిట్స్లో కొద్దిమంది స్టూడెంట్స్ అయితే 35 మినిట్స్లోనే కంప్లీట్ చేశారు. జేఈ మెయిన్స్ మంచి పర్సెంటైల్ ఉన్న స్టూడెంట్స్. సో వాళ్ళు ఫుల్ వర్క్ చేశారు కాబట్టి 35 to 40 మినిట్స్లో కంప్లీట్ అయింది. 25 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి, ఇది యావరేజ్గా. కొద్దిమంది స్టూడెంట్స్కి 35 కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్, అంత బాగా పెట్టాను అని చెప్తున్నారు అనమాట. 25 to 25 మార్క్స్ పాసిబుల్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇది. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసరికి ఈజీ టు మోడరేట్. ఇదేమో ఈజీ, ఇది కొన్ని క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్లో ఉన్నాయన్నమాట, అంత ఈజీ కాదు కెమిస్ట్రీ అంతా. సో 20+ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్ ట్రై చేసి పెట్టారు, మిగిలిన గెస్ట్ చేస్తూ పెట్టారనమాట. అందుకని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇది. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వద్దాం. మ్యాథ్స్ అయితే ఈజీ కాదు, మోడరేట్ టు టఫ్. దీనికి రీజన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకే ఆల్మోస్ట్ 2 hours ఇచ్చేశారు. ఫిజిక్స్ కెమిస్ట్రీకే 2 hours 10 minutes అలా ఇచ్చేశారు. 2 hours ఇచ్చేశారు, ఎందుకంటే పెట్టే బిట్టు కరెక్ట్ కావాలి కదా అని అతి జాగ్రత్తకి వెళ్ళి. తీరా మ్యాథ్స్ 80 క్వశ్చన్స్కి తీరా మిగిలింది 60 minutes. అందుకని చెప్పేసి మెయిన్గా టైం మేనేజ్మెంట్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నారు. నో టైం ఫర్ సాల్వింగ్. అయితే కరెక్టే, కొద్దిగా బాగా వర్క్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి 25 to 30 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్, మేము 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము, 30 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసామని చెప్తున్నారు అనమాట. సో అలా ఆలోచిస్తే ఇక్కడ ఒక 30 కరెక్ట్ అయినా, ఇక్కడ 20 కరెక్ట్ అయినా 50, ఇక్కడ 75. ఎక్కువ మంది స్టూడెంట్స్ 70 మార్క్స్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. కష్టపడ్డ స్టూడెంట్, హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్ విషయం ఇది. సో ఇక్కడ మెనీ స్టూడెంట్స్ ఆర్ సెయింగ్ 60 to 70+ మార్క్స్ ఆల్రెడీ డిస్ప్లే అయ్యాయి. అయితే చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు కనిపించిన మార్క్సే ఫైనలా సార్, ఇంకా చేంజ్ కాదా అని. అలా ఉండదు. మీకు క్వశ్చన్కి ఛాలెంజింగ్ అవన్నీ చేయొచ్చు అనమాట. 99% సేమే ఉంటుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా చేంజ్ అయితే కీ మారుతుంది, అప్పుడు మీకు పెరగవచ్చు. మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మీకు కనిపించే స్కోరు మారొచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎంత మారుతుంది అంటే 20-30 మార్కులు మారదు. ఓకేనా. మారితే ఒక 1 or 2 క్వశ్చన్స్ లేదా 3-4 క్వశ్చన్స్లో మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 10 మార్క్స్ అనుకోండి, లేదా 5 మార్క్స్ అనుకోండి, అలా మారే పాసిబిలిటీ ఉంటుంది మనకు ఫైనల్కి తర్వాత. సో హార్డ్ వర్క్ చేసి జేఈలో 95% అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ 60 to 70+ మార్క్స్ అని చెప్తున్నా. అయితే జేఈ 94-95% వచ్చిన స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ రాకపోవచ్చు కదా, వాళ్ళందరూ ఎప్సెట్ మీదే డిపెండ్ అవుతారు. మీకు కంప్యూటర్ సైన్స్ మంచి కాలేజీలో రావాలంటే జేఈ మెయిన్స్లో 99% ఇంకేమైనా రిజర్వేషన్స్ ఉంటే తగ్గుతుంటుంది. నేను ఓపెన్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా కాబట్టి ఎప్సెట్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇది బిలో 10,000 ర్యాంక్ రావాలంటే మాత్రం నేను అనుకుంటున్నా ఈసారి 80+ మార్క్స్ ఉంటాయి అనిపిస్తుంది. 80+ మార్క్స్. లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ, 67-70 మార్క్స్ లోపల ఉన్నాయి 10,000 కదా. ఈసారి 75 to 80+ మార్క్స్ అని అనిపిస్తుంది చాలామంది రాసిన దాన్ని బట్టి. సో మనకి ఇంకా నెక్స్ట్ సెషన్స్ని బట్టి తర్వాత ఫైనల్గా తెలుస్తుంది. 75 లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువనే ఉంటుంది మార్క్. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసిన దాంతో పోలిస్తే ఎక్కువనే ఉంటుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం ఎక్కువ మార్కులే ఉంటుంది బిలో 10,000కి. అది మాత్రం వెరీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ కానీ రేపు ఎల్లుండి రాసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ని, అంటే 40 ఫిజిక్స్ 40 కెమిస్ట్రీ కదా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని 1.5 hourలోనే కంప్లీట్ చేయండి. మొత్తం కంప్లీట్ చేయండి. 1.5 hour లోపల మీరు 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి.
వచ్చిన ఆన్సర్ చేస్తారు, రానివి గెస్ చేసి పెట్టేసేయండి. మ్యాథ్స్కి కనీసం 1.5 అవర్ టైం ఇవ్వండి, 1.5 అవర్ 90 మినిట్స్ టైం ఇవ్వండి. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడొద్దు, ఇక మొత్తం కంప్లీట్ చేయాలి. ఇక్కడ మ్యాథ్స్కి మాత్రం 90 మినిట్స్ టైం ఇవ్వండి. ఓకే, 1 అవర్ 30 మినిట్స్ టైం ఇవ్వండి. అప్పుడు 1 అవర్ 20 మినిట్స్లో బాగా ట్రై చేయండి, ఎన్ని వస్తాయని పెట్టండి. ఇంకా కొన్ని రాని క్వశ్చన్స్ని లాస్ట్ 10-15 మినిట్స్లో పెట్టండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది టైం మేనేజ్మెంట్. అలా కాకుండా ఇక్కడే మీరు ఒక 2 అవర్స్ 3 అవర్స్ 2 అవర్స్ 10 మినిట్స్ ఇస్తే మ్యాథ్స్కి అసలు టైం సరిపోదు. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. తర్వాత ఫిజిక్స్, న్యూమరికల్స్, నెక్స్ట్ మ్యాథ్స్ అయితే మొత్తం సాల్వ్ చేసి పెట్టాలి. కాబట్టి ఇది స్ట్రాటజీ. చాలామంది స్టూడెంట్స్కి మంచి మార్క్స్ వచ్చినాయి, ఒకసారి చూసుకోండి. ఇదండి లాస్ట్ 10 మినిట్స్లో లాస్ట్ 50. ఈరోజు అయితే ఒక స్టూడెంట్ ఏం చెప్పాడంటే, సార్ 25 to 30 క్వశ్చన్స్ నాకు చూడడానికి టైమే లేదు సార్, 5 మినిట్సే ఉండే, నేను వితౌట్ క్వశ్చన్ చూడకుండా ఆప్షన్స్ పెట్టుకుంటే వెళ్ళిపోయాను సార్ అని చెప్పాడు. అది రాంగ్ మెథడ్. కనీసం చూడండి క్వశ్చన్ని, అలా టైం మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే నీకు కొన్ని క్వశ్చన్స్ చూసి, సార్ అది గన్ షాట్ క్వశ్చన్ సార్, నాకు డైరెక్ట్ ఆన్సర్ తెలుసు సార్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అని, ఇలాంటి సిచ్యువేషన్స్ క్వశ్చన్స్ ఒక 10 తగిలినా 5 తగిలినా మీకు సేఫ్ జోన్ కదా. సో లాస్ట్ 10 మినిట్స్ వరకల్లా ఒక 50 క్వశ్చన్స్ ఉండేలా చూసుకోకండి. ఓకేనా, లాస్ట్ 10 మినిట్స్ టైం ఉంది, ఒక 5-6 క్వశ్చన్లే ఉన్నాయి అనేటట్లు చూడండి. గెస్ స్టార్టింగ్ మీకు రాదు అని అర్థమైతే గెస్ చేసి అక్కడే కంప్లీట్ చేయండి క్వశ్చన్ని. ఓకేనా, లాస్ట్ 10 మినిట్స్లో ఆల్ ఆప్షన్స్ ఇవ్వండి. కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రం ఆ టైమర్ని చూసుకోకుండా చాలా క్వశ్చన్స్ చూడకుండా పెట్టారు. ఆ మిస్టేక్ అయితే చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, పేరెంట్స్ మీరు కూడా గైడ్ చేయండి పిల్లల్ని. నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ పేపర్ రివ్యూస్ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ తర్వాత తెలంగాణలో టాప్ కాలేజీ లిస్టు, ఓకేనా, అండ్ కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ రావడానికి ఏ కాలేజీలు బెస్ట్, ఈసీ రావడానికి ఏ కాలేజీలు బెటర్, మీకు వచ్చిన మార్కులను బట్టి ర్యాంక్ ఎంత వస్తుంది, అలా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఇది మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టాప్ కాలేజీ లిస్టు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీకు వచ్చిన మార్కులకి ఎంత ర్యాంక్ రావచ్చు, టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని, కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్, ఇవన్నీ వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, జస్ట్ ఫాలో అవుతుండండి ఈ ఛానల్ని. ఓకేనా, లిస్ట్ అన్ని ఫ్రీ మెంటర్షిప్, ఏం డబ్బులు ఏమి ఉండదు. మొత్తం మీకు అర్థమయ్యేలా, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అర్థమయ్యేలా బోర్డు మీద రాస్తూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ డౌట్స్ని బట్టి వీడియోస్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ప్యానిక్ అవ్వకండి, టైం మేనేజ్మెంట్ బాగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్.